ఆ అబ్బాయి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈజ్ వెరీ ఇన్నోసెంట్, లేకపోతే మంచోడు అనే సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ డెమోని నామినేట్ చేసినందుకు నాకు వేరే వాళ్ళ మీద కోపం, డెమోని ఇదన్నందుకు అది కోపమే లేదు. యాజ్ ఎ పర్సన్గా అతని మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది తప్ప అతన్ని ఎవరో ఏదో అన్నందుకు నేను వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసే నేను డిస్కస్ చేయాలి. టైం వచ్చింది కాబట్టి ఇది కూడా నేను ఎవరితో డిస్కస్ చేయొద్దు. దిస్ ఇస్ ద రీజన్స్ అని చెప్పిన నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలమన్నప్పుడల్లా బాగా వేస్తుంది. ఎందుకంటే ఆ జర్నీలో తర్వాత మనిషికి డిమాండ్కి నాకు డిఫరెన్స్ తెలిసింది. నాకు క్లియర్గా నేను చూస్తున్నాను. ఈ అబ్బాయిని చూస్తున్నాను, ఆ అబ్బాయిని చూస్తున్నాను. ఎవరి దగ్గర ఈ మాటలు నేను డిస్కస్ చేయలేము. నేను అన్నప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మిగతా టైంలో ఫన్ చేసే టైంలో నార్మల్గా ఉండే టైంలో ఐ ఆమ్ గెట్టింగ్ కనెక్టెడ్. నాకు నాకు కనెక్షన్ కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నామినేషన్స్లో అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ అక్కడ బాటిల్ ఉంది అని చెప్తే అయిపోద్ది. మీరు ముందు అంటే అక్కడ బాటిల్ ఉంది అని చెప్తే ఎక్కడ మీరు బ్యాడ్ అవుతారు అనే దాంతో మీరు అది కరెక్ట్గా చెప్పకుండా 2-3 పాయింట్స్ యాడ్ చేసి ఇది యాడ్ చేసి అది యాడ్ చేసి అక్కడ ఉంది అని చెప్పడంతో అక్కడ ఉంది అని చెప్తున్నారు. అదేదో కరెక్ట్గా షార్ప్గా ఇలా చెప్పేయచ్చు కదా. ఆయన అలానే నాకు అలానే తెలుసు. మీరు నాకు ఇంత దీని ముందు ఒక 2 పాయింట్స్ చెప్పి దీని వెనక ఒక 2 పాయింట్స్ చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు కదా. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి నాకు కనిపించట్లేదు మీలో. అదే నేను ఎక్కడ కనెక్షన్ అనేది నాకు పోతుంది అని అంటే, ఎందుకబ్బా ఈయన స్ట్రైట్గా చెప్తాడు, ఈయన పాయింట్ ఆయన చెప్తాడు కదా, అది చెప్పకుండా ఇవన్నీ చెప్పి ఇదన్నీ ముందు చెప్పి వెనక చెప్పి ముందు చెప్పి ఎందుకు? ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు అని అంటే తప్పు అని మొహం మీద చెప్తేనే బెటర్ కదా. అతను మన గురించి ఏమనుకుంటాడో పక్కన పెట్టి అతను చేసింది తప్పు, నాకు తప్పు అనిపించింది భయ్యా, నువ్వు చేసింది నువ్వు మార్చుకో, నువ్వు మళ్ళీ చేసావు అనుకో, ఇంకా కఠినంగా చెప్తా. 2 వారాలు 2 వారాల్లోనే బర్రె గారు నాకు ఐ కాంట్ సీ 2 వీక్స్ అయింది. 2 వీక్స్ అయింది. ఐ నో, ఐ అండర్స్టాండ్. మీరు హరీష్ గారితో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఐ కెన్ సీ. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్ ఎలా చెప్తున్నారు అని అంటే, అరే నన్ను బ్యాడ్ అనుకోకూడదు కానీ వాళ్ళకి ఎలా కూడా కన్వే చేద్దాం ఈ పాయింట్ అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని ఇంకొకటి నువ్వు ఆ సీక్రెట్ టాస్క్ చెప్పేసుకొని తను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇస్తా అట్లా చెప్పాను. అవన్నీ నా ముందు ఎంత అలా బతిమలాడిందో నాకు తెలుసు. అవును, బతిమాలని రూల్ ఏంట్రా?